బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? అసలు దీన్ని సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? అబ్సల్యూట్లీ వ్యతిరేకిస్తానండి, కంప్లీట్గా. అది ఏ ఫామ్లో ఉన్నా కూడా వ్యతిరేకిస్తాను. సో కావాలంటే పందెం కాసుకుందాం మన దగ్గర. సో చెప్పండి, అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో ఉన్న ఫ్రెండ్స్, విష్ణుప్రియ కానీ, టేస్టీ తేజ కానీ, ఇట్లా చాలామంది, రితు చౌదరి కానీ, వీళ్ళందరూ కేసులో అంటే కేసు కన్ఫర్మ్ అయినాయి. సో ఈరోజు వస్తున్నారని చెప్పేసి న్యూస్ కూడా వచ్చిండే. అసలు వాళ్ళతో మాట్లాడారా? అసలు దీని మీద మీరు ఏం చెప్తారు? వీళ్ళిద్దరితో నేను మాట్లాడాను. సో వాళ్ళకి కొంచెం ఈ లీగల్ సిస్టమ్ మీద కొంచెం అవగాహన లేదు. వాళ్ళు ఏదో వాళ్ళంతా ఈ ప్రమోషన్స్ అవి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళకి లీగల్ మీద నాలెడ్జ్ తక్కువ. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనేది కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళే కాదు, ఇలాంటి చాలా మంది యువత ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది మన మీద. వాళ్ళ చాలా మందికి తెలియదు, వీళ్ళకే కాదు చాలా మందికి తెలియదు. సో అంటే గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేయడమే కాకుండా ఆ రూలు ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇలా కేసులు పెట్టడమే కాకుండా ఇది అడ్వర్టైజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే శిక్ష పడుతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందులో మన మీడియా బాధ్యత ఉంది. అలాగే ప్రభుత్వం కూడా దీన్ని చాలా గట్టిగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు పంజగుట్ట పిఎస్కి వచ్చారు కదా, మరి కలిసారా పోలీసు వాళ్ళని? ఏమన్నారు వాళ్ళు? ఎట్లా రియాక్ట్ అయ్యారు? అదే ఏం లేదు కదా సార్, కొంచెం భయపడున్నారు పిల్లలు. వాళ్ళు కాస్త టైం కావాలని అడిగారు. ఒక 2-3 రోజుల లోపల వాళ్ళని హాజరయ్యే చూస్తాం. సో అంటే ఈ బెట్టింగ్స్ అనేవి తెలిసి జరుగుతుందా, వీళ్ళకి తెలియకుండా జరుగుతుందా? ఏం చెప్తారు అసలు? అంటే నార్మల్ బెట్టింగ్ అనేసరికి చాలా మంది డబ్బులు చాలా వస్తాయి అంటున్నారు. సో నిజంగా అంత పెద్ద అమౌంట్ వస్తుందంటారా? నిజానికి వాళ్ళకి ఏముంటుందో కూడా తెలియదు బేసికలీ. అంటే వీళ్ళు ఏమంటారంటే దీంట్లో ఎల్కేజీయో నర్సరీయో ఆ కేటగిరీలో వేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కోఆర్డినేటర్ ఉంటాడు వాళ్ళకి, సార్ మనకు ఒక మిక్సీ వచ్చింది ప్రమోట్ చేయాలి, మనకు జ్యువెలరీ షాప్ వాడు వచ్చాడు ప్రమోట్ చేయాలి, ఒక చీరల షాపు ప్రమోట్ చేయాలి, ఇలా రకరకాల ప్రమోషన్స్ వస్తుంటే వాళ్ళు చేస్తుంటారు, బాగానే ఉంది కదా అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైము మందు ప్రమోట్ చేయాలి, సిగరెట్ ప్రమోట్ చేయాలి అనేవాడు రాడు. ఎందుకంటే దానికి లేదు, ఎవరు ప్రమోట్ చేయకూడదు బై లా. కానీ ఇదేంటంటే అటు ఇటు కాకుండా చేసుకుండా చేయొద్దా, చేస్తే తప్పు అనే విషయం. ఇప్పుడు సిగరెట్ మందు ఎలా అయితే చేయడానికి మనుషులు ఎవరు రారు. ఎవరైనా ఒక హీరో దగ్గరికి వెళ్ళి సార్ మీరు మా సిగరెట్ ప్రమోట్ చేయమంటారా అండు. కానీ బెట్టింగ్ ల్యాబ్స్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఒక స్ట్రిక్ట్ రూల్ ఇది అని చెప్పి గవర్నమెంట్ మనం చెప్పాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గట్టిగా జనాల్లోకి వెళ్ళాలి. ఇది ఒక మంచి ప్రయత్నమే, కానీ జనాల్లోకి చిన్నప్పటి నుంచి మేబీ ఒక 10th క్లాస్ దాటిన పిల్లలకి వాళ్ళ బుక్స్లో కూడా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి లేకపోవడం వల్ల జరిగిన పొరపాటే తప్ప ఇంకేం కాదు. అంటే ఇప్పుడు మన సజ్జనార్ గారు కానీ, ఇప్పుడు ఈ నాన్ వెషన్ అనే ఒక పర్సన్, వీళ్ళందరూ కూడా దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే లైక్ దీన్ని కట్టడి చేయడే ప్రయత్నంలో ఉన్నారు. సో నెక్స్ట్ శేఖర్ భాష కూడా అదే విధంగా ముందుకు వెళ్తారా మరి ఏంది? లేదు వాళ్ళు యోధాని యోధులు చాలా పెద్ద, వాళ్ళతో కంపేర్ చేసుకునేంత వాడిని కాదు నేను. అంతే ఉడతా ఖచ్చితంగా నా సాయం వాళ్ళు ఏమైనా అడిగినా చేస్తాను. బట్ మన పోరాటం వేరే ఉంది కదా. సో మగజాతికి జరిగే అన్యాయాల గురించి మనం ఏంటంటే అన్నింటిలోనూ పడవల్లో కాలేస్తే డైల్యూట్ అయిపోద్ది. బట్ నాకు ఖచ్చితంగా నాకు తోచిన సాయం ఖచ్చితంగా చేస్తాను. బట్ విషయం ఏంటంటే ఇంత పెద్దవాళ్ళు లైక్ సజ్జనార్ సార్ కావచ్చు, లేకపోతే అన్వేష్ కూడా నా అన్వేషణ చాలా పెద్ద యూట్యూబర్, ఇటువంటి వాళ్ళు చేయడం అనేది చాలా మంచి పరిణామం. వీళ్ళు చెయ్యాలి. అంటే నేను చేస్తే 100 మందికి వస్తే, వాళ్ళు చేస్తే 1 కోటి మందికి అవగాహన వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇందాక విష్ణుప్రియ గారితో కానీ టేస్టీ తేజ గురించి మాట్లాడని చెప్పారు కదా, వాళ్ళ తరపున ఇక్కడికి వచ్చారు కదా. సో వాళ్ళు మీతో ఏమని చెప్పారు అసలు? అంటే నిజంగా ఇది చేశారటనా లేకపోతే ఏంటన్నట్టు? అంటే కేసులు అయ్యాయి, అంటే పెద్ద ఇష్యూ కదా. అంటే వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారంటే అదేంటన్నా చేయకూడదా, చేస్తే తప్ప అంటే అది కూడా తెలియని స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు మీరు అంటే సరే మీరు చేసింది ఏంటి, అది లీగలా ఇల్లీగలా అదైనా చెక్ చేసుకున్నారా అంటే అది ఏమో అన్నా 1.5 సంవత్సరం క్రితం ఎవరో వచ్చారు అంటే. సో వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అవేర్నెస్ లేకపోవడం అనేది అంటే లీగల్ టర్మ్స్లో మన భారతదేశంలో ఏదైనా చట్టం చేస్తే అది ఖచ్చితంగా నువ్వు తెలిసి పెట్టుకోవాలి. కానీ అందరికీ తెలియాలంటే నువ్వు అడ్వర్టైజ్ చేయాలి. ఫైనల్గా అంటే చాలా